అసలైన అర్హులైన పేద సన్న చిన్నకారు రైతులకు సంక్షేమ పథకాలు దక్కేలా చూస్తామని రైతు భరోసాను పకడ్బందీగా అమలు చేసే బాధ్యత జిల్లా అధికార యంత్రాంగంపై ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నిజమైన లబ్ధిదారులకి అన్ని పథకాలు దరి చేరేలా చూస్తామన్నారు. ప్రభుత్వం సాయం అందేలా పకడ్బందీ చర్యలు చేపడతామని, పేద వర్గాల అభ్యున్నతే తమ ప్రభుత్వం యొక్క లక్ష్యమని తెలిపారు. ప్రజల సొమ్ము ప్రజలకే దక్కాలన్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక తప్పిదాలు జరిగాయని, అనేక సంక్షేమ పథకాలు దుర్వినియోగమయ్యాయని అన్నారు. నిజమైన రైతులకు అన్యాయం జరిగిందన్నారు. ప్రజలు అందుకే గట్టి తీర్పునిచ్చి కాంగ్రెస్కు పట్టం కట్టారని చెప్పారు. అదే నమ్మకంతో తెలంగాణ సర్కారు సైతం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పక్కా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుంది. ప్రజాభిష్టాయం మేరకు నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. రైతు బంధు పేరు మీద జరిగినటువంటి విధానం ఏ రకంగా రైతులు భావిస్తున్నారు, దాన్ని ఏ రకంగా చేస్తే సామాన్యులకి, చిన్నకారికి, సన్నకారికి ఉపయోగపడుతుంది, అక్కడ దుర్వినియోగమైనటువంటి పద్ధతులను ఏ రకంగా మనం ఎలిమినేట్ చేయొచ్చు, మంచి పద్ధతుల్లో కష్టపడ్డటువంటి నిజమైనటువంటి పండించినటువంటి రైతుకి మేలు జరగాలి, అది ఏ రకంగా చేస్తే మన ప్రభుత్వానికి, మన రైతులకి మేలు జరుగుద్దో ఒకసారి మేధావులు చెప్పారు, రైతు సంఘాలు చెప్పారు, రాజకీయ పార్టీలు చెప్పినాయి. కానీ అసలు రైతు మనసులోది కూడా తెలుసుకోండి మీరు వెళ్ళి, తద్వారా మనం నిర్ణయం చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు మా నలుగురిని సబ్ కమిటీలో పెట్టి పంపించారు. ఏదైతే తుమ్మిడిహట్ట దగ్గర మొదలుపెట్టి దక్షిణ ఆదిలాబాద్కి నీళ్లు వచ్చేటటువంటి ప్రాజెక్ట్ ని గతంలో ఆగిపోయిందో దాన్ని కూడా పునరుద్ధరించి ఈ జిల్లాకి శాశ్వత నీటి సౌకర్యం ఇవ్వాలనేది ఈ జిల్లా వాసుల రైతాంగం యొక్క సుదీర్ఘమైనటువంటి కోరిక. గిరిజన జిల్లా, అటవీ ప్రాంతం జిల్లా, ఇక్కడ అనేక సమస్యలతో పాటు ఇంకా మనం తీర్చాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి